హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు నెల రోజుల పాటు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే దానికి ముందుగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలాగే పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా అది కూడా వేసుకోవాలి. ఆయిల్, పసుపు వేసుకోవడం వల్ల పేస్ట్ తొందరగా పాడవకుండా ఉంటుంది. అలాగే వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదా ఒక సీసాలో కానీ నిల్వించుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 4 రోజుల పాటు స్టోర్ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.